ఏయ్, ఈరోజు 6 చికెన్ పిజ్జాలు మిగిలిపోయినాయిరా. మొన్న వచ్చారు కదా, అదే ప్లేస్కి వచ్చేయండి. వస్తున్నా. ఓకే. హలో, ఎవరు? నాదొక ఆర్డర్ ఉంది, నోట్ చేసుకుంటారా ప్లీజ్? ఓ, సారీ మ్యామ్, వీఆర్ క్లోజ్డ్. ఆల్రెడీ టైం 11:50 అయింది కదా, సో క్లోజ్ చేసాం. సారీ. ప్లీజ్ 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 కాల్ కట్ చేయొద్దు. నేను యాప్లో చూశాను, క్లోజ్డ్ అని ఉంది, అందుకే డైరెక్ట్గా కాల్ చేశాను. ఓ, చెప్పండి మ్యామ్. యాక్చువల్గా రేపు మా పాప బర్త్డే ఉంది. ఇంకో 10 మినిట్స్లో కేక్ కట్ చేయాలి. ఈ పనిలో పడి గెస్ట్స్కి ఫుడ్ ప్రిపేర్ చేయడం మర్చిపోయాను. ఐ థింక్ 15 మినిట్సే కదా లేట్ అయింది. ఆన్లైన్లో వేరే ఆప్షన్ కూడా లేదు. ఈవెన్ కాల్ చేశా, ఎవరు లిఫ్ట్ కూడా చేయడం లేదు. కనీసం మాకు 5-6 పిజ్జాలైనా కావాలి. సో ప్లీజ్ మా ఆర్డర్ తీసుకోండి, కావాలంటే ఎక్స్ట్రా టిప్ కూడా ఇస్తాను. నేను ఇప్పుడు ఈ పిజ్జాలు అలాగే పెట్టినా నాకు వచ్చే లాభమే ఉండదు. అదే ఇప్పుడు ఈ పిజ్జాలు కనీసం ఆర్డర్ చేస్తే నాకు కనీసం 3-4 వేలు వస్తాయి. ఓకే మ్యామ్, ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఓ థ్యాంక్ యూ. మీ అడ్రస్ చెప్పండి మ్యామ్. మాది వెల్లంకి నగర్ 4th లైన్. ఓ మ్యామ్, అది మా డెలివరీకి చాలా దూరం. అక్కడ దాకా రావాలంటే సార్ ప్లీజ్, మీకు ఎక్స్ట్రా టిప్ కూడా ఇస్తానన్నాను కదా, సో ప్లీజ్ కొంచెం రండి. ఓకే మ్యామ్, ఆర్డర్ చెప్పండి. 6 రెగ్యులర్ సైజ్ నాన్ వెజ్ పిజ్జా. ఓకేనా? ఓకే మ్యామ్, 4th లైన్కి వచ్చి ఫోన్ చేస్తాను. ఫోన్ ఎత్తుదండి. ఫోన్ ఎత్తుదంట్రా. హలో. హలో మేడం, ఫోన్ ఎత్తరేంటి? సారీ, పార్టీ సౌండ్లో పడి ఫోన్ సౌండ్ వినపడలేదు. చెప్పే కదా మేడం, లౌడ్ స్పీకర్లో పెట్టుకోమని. ఎనీవేస్, నేను 4th లైన్లోకి వచ్చాను. అక్కడి నుంచి ఎక్కడ రావాలో చెప్పండి. మీకు అక్కడ స్ట్రీట్ లైట్ కనపడుతుంది కదా, కనిపిస్తుంది. అక్కడికి వచ్చేయండి. ఓకే మేడం, అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను. అరే, ఈ ఇంట్లో ఆర్డర్ పెట్టాడురా. హలో మేడం, ఫుడ్ గోడ మీద పెట్టేనా? ఎవరు నువ్వు ఈ టైంలో కాల్ చేసి ఫుడ్ గిడ్డని డిస్టర్బ్ చేస్తున్నావు? అసలు ఎవరు నువ్వు ఈ టైంలో కాల్ చేస్తున్నావు? పిజ్జా మేడం. పిజ్జానా? ఏ పిజ్జా, ఎవరికి పిజ్జా? మీకు ఎవరు రాంగ్ అడ్రస్ ఇచ్చినట్టున్నారు, కాల్ చేసి కనుక్కోండి.
నేను ఈ ఇల్లు చూసినప్పుడే అనుకున్నా ఈ ఇంట్లో ఎవడు ఆర్డర్ పెడతాడని. ఇది ఖచ్చితంగా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పని అయి ఉంటుంది. దానికి ఇంకా నా మీద కోపం పోయినట్లేదు. ఛీ, ఏం బతుకురా. ఛీ, జీవితం. హలో, సారీ, జస్ట్ ప్రాంక్ చేశాను. ప్రాంకా? ఓకే, ఫుడ్ గోడ మీద పెట్టేసేయండి. ఓకే మేడం. ఇక్కడ అమ్మ జీవితం ఊర్రేమా. అందట్లేదురా మేడం. ఫుడ్ గోడ మీద పెట్టేశాను మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మేడం. అమౌంట్ మీకు ఆల్రెడీ 4,000 ఫోన్పే చేసేసాను. ఓ మేడం, జస్ట్ 3,500 మాత్రమే. పర్లేదు. అండ్ మీకు ఒక అడ్వైజ్, టైం అయితే 12:10 అయింది కదా, ఈ నైట్ ఇక్కడే స్టే చేయొచ్చు. ఎవరు జస్ట్ ప్రాంక్ చేశాను. ఎన్నిసార్లు ప్రాంక్ చేస్తారు మేడం? ఓకే, థ్యాంక్స్ మేడం. ఆగండి, మీకు ఎటు లేట్ అయింది అన్నారు కదా, నేను ఒక షార్ట్ కట్ చెప్తాను. ఈ రోడ్ స్ట్రైట్గా వెళ్ళండి, డైరెక్ట్ మెయిన్ రోడ్ ఎక్కేస్తారు. 5 మినిట్స్లో 30 మినిట్స్ కలిసి వస్తుంది. ఓకే, థ్యాంక్స్ మేడం. అర్జెంటుగా ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలరా, చాలా తేడాగా ఉంది. అమ్మ జీవితం. ప్లేస్ భయంకరంగా ఉంది. ఇందులో బండి అయిపోయింది ఈ టైంలో. ఓడమ్మ శ్మశానమా? అయ్యో, నన్ను మళ్ళీ ప్రాంక్ చేసినట్టుంది. ఇవెందుకు నాతో ఇలా ఆడుకుంటుంది? ఏమైందిరా దీనికి? ఓడమ్మ, ఈరోజు ఇక్కడ నా పని అంతే, వెళ్ళిపోవాలా.